నమస్తే myself Sarasija welcome to My3 News ముందుగా హెడ్లైన్స్ ఉపాధ్యాయులను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించింది గురువందనంలో బండి సంజయ్ వ్యాఖ్య వేములవాడ అభివృద్ధికి ప్రణాళిక సమీక్షా సమావేశంలో ఆది శ్రీనివాస్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గణేష్ నవరాత్రులు పలు పట్టణాలు గ్రామాల్లో పూజలు చేసిన ప్రముఖులు కరీంనగర్ కు విచ్చేసిన స్త్రీవాద కవయిత్రి ఓల్గా తెరవే ఆధ్వర్యంలో పంపా తీరం పుస్తక పరిచయ సభ. ఇక వార్తల్లోని వివరాలు. ఓట్లేసి గెలిపించుకున్న కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యాయులను విస్మరించిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్లోని కలెక్టరేట్ ఆడిటోరియంలో టీచర్స్ యూనియన్ తపస్ ఆధ్వర్యంలో గురువందనం కార్యక్రమాన్ని నిర్వహించారు. పలువురు ఉపాధ్యాయులను బండి సంజయ్ చిత్రం మీదుగా సత్కరించారు. అనంతరం తపస్ నాయకులు బండి సంజయ్ని సన్మానించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అణు పరీక్షలు నిర్వహించిన ఘనత వాజ్పేయిదేనని, అలాగే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్ఫూర్తితో 370 ఆర్టికల్ రద్దు చేసిన ఘనత మోదీకే దక్కుతుందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఉన్నంతకాలం ఉపాధ్యాయుల సమస్యలు తీరవని తేల్చి చెప్పారు. టీచర్లు తలుచుకుంటే సర్కార్ తలరాతలే మారతాయన్నారు. టీచర్ల కోసం పోరాడి జైలుకు వెళ్తే కాంగ్రెస్ను గెలిపించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బీజేపీ పోరాట ఫలితంగానే సమయానికి జీతాలు అందుతున్నాయన్నారు. 317 జీవోతో టీచర్లు అల్లాడితే ఉపాధ్యాయ సంఘాలెందుకు నోరు విప్పలేదని ప్రశ్నించారు. టీచర్ల పక్షాన కొట్లాడి జైలుకు వెళ్లిన ఏకైక సంఘం తపస్ మాత్రమేనని కొనియాడారు. గురువులకు సన్మానం చేయాలని చెప్పి ఆలోచనతో అందరిని సత్కరించాలి, సమాజంలో స్ఫూర్తిదాయకమైన కార్యక్రమం నిర్వహించాలని చెప్పి ఆలోచనతోని ఇవాళ గురువందనం పేరుతోని ఇలా తపస్ నిర్వహిస్తున్న కార్యక్రమం చాలా బ్రహ్మాండం. ఎందుకంటే సమాజంలో తల్లి తండ్రి తర్వాత ప్రధాన బాధ్యత సంతరించుకున్నది గురువు. అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటాం మనం. అటువంటి ఒక మంచి సూక్తి ఆ సమాజంలో ఉందంటే ఎంత ప్రాధాన్యత ఉందో అందరికీ తెలుసు. కాబట్టి సమాజంలో పూట ఇంతమంది వారు చెప్పినట్టు సమాజంలో పూట ఒక చైతన్యాన్ని కలిగించి సమాజంలో కూడా మార్పును తీసుకొచ్చి ఒక మంచి సమాజ నిర్మాణం కావాలంటే అది అందరికంటే ప్రధానమైనది గురువు పాత్ర. దానికి అనుగుణంగానే ఈరోజు ఒక శక్తివంతమైనటువంటి భారతదేశ నిర్మాణం కోసం ఏ విధంగా ప్రయత్నం జరుగుతుందో ఆ ప్రయత్నాన్ని మనందరం కూడా భాగస్వామై ఆ లక్ష్యాన్ని చేరుకోవాలని చెప్పి ఒక మంచి ఆలోచనతోని ఈరోజు దేశంలో జరుగుతున్న పరిణామాల్లో ఇలా గురువు పాత్ర చాలా ప్రాధాన్యమైనది, ప్రముఖమైనది. కాబట్టి అందుకే ఈ దేశంలో ఒక మంచి వాతావరణ నిర్మాణం అయింది. అందుకని నరేంద్ర మోడీ గారు చెప్పారు, భారతీయ జనతా పార్టీ గత ప్రభుత్వం అటల్ బిహారీ వాజ్పేయి గారి నుంచి ఇప్పటివరకు కూడా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలి. ఏదైతే అనేక మంది పెద్దలు ఈరోజు ఒక లక్ష్యాన్ని చేరుకొని ఒక లక్ష్యాన్ని ఎంచుకొని దాన్ని ఆ దిశగా పోవాలని ప్రయత్నం చేశారు. కాబట్టి దాన్ని ఆచరించాల్సిన బాధ్యత, అనుసరించాల్సిన బాధ్యత ఇలా మన మీద ఉంది. కాబట్టి అటల్ బిహారీ వాజ్పేయి గారు శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక రూపొందించి ముందుకు వెళతామని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ నమూనాలను పరిశీలించి అభివృద్ధి పనులపై కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆలయ అధికారులతో కలిసి ఆలయ ఈవో గెస్ట్ హౌస్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాజరాజేశ్వర స్వామి భక్తులకు స్వామివారి దర్శనం వేగంగా కల్పించేందుకు, మెరుగైన వసతి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆది శ్రీనివాస్ అన్నారు. ఆహ్లాదకర వాతావరణం కల్పనకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా ఆలయాన్ని విస్తరిస్తామని తెలిపారు. వేములవాడ పట్టణంతో పాటు ఆలయ అభివృద్ధిపై ప్రభుత్వం ముందుకు పోతోందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో డిఈ రఘునందన్, ఏఈఓలు బ్రహ్మనగారి శ్రీనివాస్, జి రమేష్ బాబు, ఇన్ఛార్జ్ స్థానాచార్య ఎన్ ఉమేష్, ప్రధాన అర్చకులు ఈ సురేష్, ఉప ప్రధాన అర్చకులు సిహెచ్ శరత్, ఏఈ రామకిషన్ రావు, ఎడ్ల శివసాయి, వంశీమోహన్ పాల్గొన్నారు.
ప్రముఖ స్త్రీవాద రచయిత ఓల్గా రచించిన పంపాతీరం అనే పుస్తక పరిచయ సభను కరీంనగర్లో నిర్వహించారు. నగరంలోని ఫిలిం భవన్లో తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో చేపట్టిన సభకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. పలువురు ప్రముఖులు ఓల్గా రచనపైన విశ్లేషించారు. స్త్రీలకు దక్కాల్సిన వాటాపై ఓల్గా అనేక రచనలు చేశారని తెరవే జిల్లా అధ్యక్షులు సివి కుమార్ అన్నారు. మేధోపరమైన చర్చకు దారి తీసేలా ఆమె రచనలు ఉంటాయని చెప్పారు. మహిళల విషయంలో ఆమె ప్రస్తావించని అంశాలంటూ లేవన్నారు. మరుగున పడిన స్త్రీల చరిత్రను తన కవితల ద్వారా వెలికి తీశారని చెప్పారు. విముక్త కథలతో ఆమెకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించిందని తెలిపారు. రామాయణంలోని పంపాతీరం ఘట్టంలోని శబరి పాత్రపై పుస్తకం రచించారని చెప్పారు. 1980లోనే తన రచనల ద్వారా ప్రాచుర్యం పొందారని గుర్తు చేశారు. సివి కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రచయిత్రి పరిచయం కవి శ్రీరామ్ పుప్పాల చేయగా, పుస్తక పరిచయాన్ని కవి కందుకూరి అంజయ్య, తోట నిర్మలారాణి చేశారు. ఈ కార్యక్రమంలో తెరవే బాధ్యులు గాజోజు నాగభూషణం, బూర్ల వెంకటేశ్వర్లు, అన్నవరం దేవేందర్, బసవేశ్వర్, సరసిజ తదితరులు పాల్గొన్నారు. భారతదేశం అసమ సమాజమని అందరం అంగీకరిస్తున్నటువంటి సందర్భంలో ఈ దేశంలో అనేక సమూహాలు తమ అస్తిత్వ వేదనతో తల్లడిల్లుతున్నటువంటి తరుణంలో స్త్రీలు అణచివేతలు, హింసల మధ్య వారి ప్రతిభ, వారికి ఉండేటువంటి ఈ దేశంలో ఉండేటువంటి వారికి దక్కాల్సిన వాటా, ఇవన్నిటి మీద ఒక మేధోపరమైన చర్చను ప్రారంభించినటువంటి స్త్రీవాద సిద్ధాంతకర్త ఓల్గా గారు. ఓల్గా గారు రాయని, తడమని అంశం స్త్రీలకు సంబంధించింది ఏదీ లేదు. తాను సాహిత్యంలో అన్ని ప్రక్రియల ద్వారా స్త్రీవాదాన్ని చెప్పారు. కథలు రాశారు, కవిత్వం రాశారు, నాటకాలు రాశారు, ఏకాంకికలు రాశారు, స్త్రీ సాహిత్య విమర్శను రాశారు. అంతటికీ ఒక శక్తి, ఒక చైతన్య స్ఫూర్తి. స్త్రీ తనను తాను ఆలోచించుకునే దిశగా, తన గురించి తాను పట్టించుకునే దిశగా తనకంటూ ఒక మార్గం ఉంటుంది, ఒక మార్గ నిర్దేశనం ఉంటుంది, ఒక అస్తిత్వం ఉంటుంది అనేటువంటి ఆలోచన కూడా లేనటువంటి సమాజంలో ఈ 2024లో ఇంకా మనం ఉన్నామంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం ఏమీ లేదు. అందుకని ఇలాంటి ఓల్గా లాంటి కవులు, వారు మొదటి తరం వాళ్ళైనా కూడా ఇప్పటి సమాజానికి కూడా మార్గనిర్దేశనం చేసేటువంటి రచనలు 1980లోనే చేశారంటే అది ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. సో వారి యొక్క రచనలు ఏంటి అనేటువంటి విషయానికి వస్తే ఒక చిన్న మాట, స్త్రీ ముందుగా కుటుంబాన్ని, పిల్లల్ని ఇక్కడి వరకే ఆలోచిస్తుంది. తను అనేటువంటి ఆలోచన స్త్రీకి చాలా తక్కువ. వీరి రచనల్లో స్త్రీ తను కూడా ఒక మనిషి, తనకు కూడా ఒక అస్తిత్వం ఉంటుంది, తనకంటూ ఒక లక్ష్యం ఉంటుంది, తను మాట్లాడాలి, తను ఆలోచించగలుగుతుంది, తనకు శక్తి ఉంది. ఇలాంటి వాటి గురించి స్త్రీ కూడా ఆలోచించలేనటువంటి వాటి గురించి వారి యొక్క రచనలను చేసి. కరీంనగర్ మానకొండూరు నియోజకవర్గంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. పలు ప్రాంతాల్లోని మండపాల్లో గణనాథుని ప్రత్యేక అలంకరణతో పూజించారు. లంబోదరుడి ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని పలువురు నేతలు ఆకాంక్షించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్లో పలు గణేష్ మండపాలను సందర్శించారు. నగరంలోని శాస్త్రి రోడ్లో వైశ్య కమ్యూనిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడిని సంజయ్ దర్శించుకున్నారు. భారీ ఎత్తున తరలివచ్చిన భక్తులు బండి సంజయ్ వద్దకు తరలివచ్చి సెల్ఫీలు దిగారు. సరిగ్గా అదే సమయంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అక్కడికి చేరుకోగా మర్యాదపూర్వకంగా ఇద్దరు ఒకరికొకరు కరచాలనం చేసుకున్నారు. అనంతరం గంజి వద్దకు రాగా మాజీ మేయర్ రవీందర్ సింగ్ ఎదురై అభివాదం చేశారు. వరసిద్ధి వినాయక మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తుండగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్, నగర మేయర్ సునీల్ రావు అక్కడికి వచ్చారు. గంగుల కమలాకర్, సునీల్ రావులకు బండి సంజయ్ అభివాదం చేశారు. హిందూ బంధువులందరూ కూడా శ్రీ విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ 9 రోజుల పాటు ప్రతి ఒక్కరం కూడా భక్తి శ్రద్ధలతో ఒక భక్తియుత వాతావరణంలో ఈ నవరాత్రి ఉత్సవాలను నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏ పూజ చేసినా కూడా మొట్టమొదటిసారిగా మనం విఘ్నేశ్వర స్వామి పూజ చేస్తాం. అటువంటి విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాలను భక్తియుత వాతావరణం నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక దీక్ష తీసుకొని దీన్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ధార్మిక కార్యక్రమాలు, ముఖ్యంగా మంటప నిర్వాహకులు కూడా ధార్మిక కార్యక్రమాలను నిర్వహించేటువంటి ప్రయత్నం చేయాలి. చాలామంది యువతనే ఇలా భక్తి శ్రద్ధలతోని మంటపాలు నిర్వహిస్తున్నారు. కాబట్టి అందరం కూడా ఒక మంచి ఆలోచనతోని ఈ దేశం బాగుండాలి, ఈ సమాజం బాగుండాలని చెప్పి ఒక మంచి ఆలోచనతోని మనం విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాలు జరపాలని కోరుకుంటూ
కరీంనగర్లోని నంబర్ 1 వినాయకుడిగా పిలువబడే చిన్న హనుమాన్ ఆలయ గణేశుడి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. దాదాపు 75 సంవత్సరాలుగా ఇక్కడ గణేశుడిని ప్రతిష్ఠిస్తూ ప్రత్యేక పూజలు చేపడుతున్నారు. అంతేకాకుండా గత 45 సంవత్సరాలుగా 9 రోజుల పాటు అన్నదాన కార్యక్రమం చేపడుతున్నారు. 1950వ సంవత్సరంలో ఆనాడు బ్యాంకు మేనేజర్గా పనిచేస్తున్న పెంటయ్య అనే వ్యక్తి దీనిని ప్రారంభించాడని నిర్వాహకులు తెలిపారు. మొదటిగా ఈ గణేశుడికి పూజలు చేసిన అనంతరమే నిమజ్జనం ప్రారంభమవుతుందని తెలిపారు. మానకొండూరు మండల కేంద్రంలోని గడివాడ యూత్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక మండపంలోని గణనాథుణ్ణి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీవి రామకృష్ణరావు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. గణనాథుడికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించడం ద్వారా సుఖ సంతోషాలతో పాటు ప్రశాంతత లభిస్తుందని జీవి రామకృష్ణ అన్నారు. పాడి పంటలతో దేశం అభివృద్ధిలో ముందుకు వెళ్తుందని చెప్పారు. విఘ్నేశ్వరుడి కరుణ కటాక్షాలతో ప్రతి కుటుంబం సంతోషంగా గడపాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో జీవి రఘునందనరావు, రాజేందర్, వంగల గోపాల్, గడివాడ యూత్ మంటప నిర్వాహకులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని 16 గ్రామాలలో వాడవాడల వినాయకులు కొలువుదీరాయి. మైలారం మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వారాల మల్లేశం, విగ్రహతోట కోటేశ్వర్ పూజలో పాల్గొన్నారు. వీరవేణి తిరుపతి, వరాల సతీష్, తోట పవన్ కుమార్, తోట రాజేశం, తోట రాజేందర్ పూజలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల వ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. గ్రామాల్లోని పలు వీధుల్లో ఏర్పాటు చేసిన గణేష్ మండపాల్లో 2వ రోజు పూజా కార్యక్రమాలను భక్తులు వైభవోపేతంగా నిర్వహించారు. మక్తపల్లి, నల్లగొండ, నుస్తులాపూర్, పర్లపల్లి, మన్నంపల్లి, రామకృష్ణ కాలనీ, తిమ్మాపూర్లోని శ్రీహోమ్స్ కాలనీలో గణపతి ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. గత 3 సంవత్సరాల నుంచి మేము ఈ గణపతి నవరాత్రి ఉత్సవంలో ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ అందరి మధ్య స్నేహ సంబంధాలు పెరగడానికి ఈ నవరాత్రి ఉత్సవంలో ఒక వేదిక. ఇక ముందు కూడా ప్రతి సంవత్సరము ఎప్పటిలాగానే ఇంకా ఘనంగా జరుపుకోవాలని అందరినీ కోరుకుంటున్నాను. ఎవరైతే ఉన్నారో కుల మత భేద వర్ణం లేకుండా ప్రతి ఒక్కరు గణపతి ఉత్సవాల్లో పార్టిసిపేట్ చేసి అందరూ స్నేహపూర్వకంగా ఇందులో పాల్గొని వాళ్ళు ప్రతిరోజు ఒక్కొక్కరు ఒక్కొక్క నైవేద్యాన్ని తెచ్చి అందరూ కలిసి ఈవినింగ్ టైంలో ప్రతి నైవేద్యాన్ని అందరూ ఎంతో ఆనందంగా అందరి నైవేద్యాలు పంచుకుంటూ ఆనందాన్ని గడుపుతుంటారు. మళ్ళీ ఈ నవరాత్రి ఉత్సవాల్లో మొదటి రోజు నుంచి 9 రోజులు ఎంతో ఘనంగా రోజు అయ్యవారు వచ్చి మంత్ర ఉచ్చారణలతోని ఏమైనా ఇక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఆ ఎనర్జీని రూపుమాపి పాజిటివ్ ఎనర్జీని అందరి లోపల ఉత్తేజింపజేసి ప్రతి ఒక్కరిని ఆయుష్ కానీ, ఆరోగ్యం కానీ, సుఖాల్లో కానీ, విద్యలో కానీ రాణించే విధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆయా పట్టణాలు, గ్రామాలలోని ప్రజలు గణనాథుని నెలకొల్పి ప్రత్యేక పూజలు చేశారు. ప్రముఖులు హాజరై వినాయకుడిని దర్శించుకుని స్వామి ఆశీస్సులు పొందారు. 2వ రోజున ఆయా మండపాల్లో లంబోదరుడు పూజలు అందుకున్నారు. ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహే అంటూ వేములవాడ రూరల్ మండలంలోని ఎదురుగట్ల గ్రామంలో వినాయక నవరాత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ను గ్రామ ప్రజలు శోభయాత్రలో ఒగ్గోడోలు సప్పులతో పాల్గొని శ్రీ వెంకటేశ్వర ఆలయం ముందు కొలువుదీరిన గణేష్ మండపంలో ప్రత్యేక పూజలు చేశారు. ఒగ్గుడోడు చప్పులతో నిర్వహించిన కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఎస్వీ యూత్ సభ్యులు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన మంటపాల్లో కొలువుదీరిన బొజ్జగణపయ్య ప్రతిమ తొలి పూజలు అందుకున్నాయి. శ్రీ వెంకటేశ్వర ఆలయం ముందు అన్నదాన కార్యక్రమం ఎస్వీ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల అధ్యక్షుడు వకులాభరణం శ్రీనివాస్, ఎదురుగట్ల గ్రామ మాజీ సర్పంచ్ సోయినేని కరుణాకర్, ఆలయ కమిటీ ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఎస్వీ యూత్ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
గణనాథుని ఆశీర్వాదాలతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి రాజు అన్నారు. వేములవాడ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన గణనాథుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం డాక్టర్ సుమన్ మోహన్ రావు, నరాల దేవేందర్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆది దేవుడుగా భక్తుల నీరాజనాలు అందుకునే వినాయకుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని మాధవిరాజు అన్నారు. భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ప్రసాదరావు, వెంగళ శ్రీకాంత్ గౌడ్, చేపూరి రవీందర్, దుర్శేటి ప్రేమ్చారి, లిక్కిడి మహేందర్, మైలారం రాము, వాసాల శ్రీనివాస్, లేగాల రాకేష్, పిల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈ విధంగా ఇక్కడ తెలంగాణ చౌక్లో మరి ఈ విధంగా పార్టీ ఆధ్వర్యంలో నెలకొల్పినప్పటి నుంచి కూడా మరి ఈ రోజు వరకు అంటే ఈ రోజు 17వ వార్షికోత్సవం. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఉన్న పేదల కోసం, ఇక్కడ ప్రజల కోసం మరి ఈ విధంగా అన్నదాన కార్యక్రమం తీసుకోవడం, ఆ విఘ్నేశ్వరి ఆశీర్వాదాలు పొందడం జరుగుతుంది. మరి కాబట్టి మరి ఇక్కడ ఉన్న విగ్రహదాత చేపూరి రవీందర్ గారు, వారికి కూడా ఆ గణనాథుని ఆశీస్సు నుండి వారు అనుకున్న పనులు జరిగిన సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ప్రజలందరూ కూడా ఏ పనులు చేపట్టినా వారి పనులలో విఘ్నాలు తొలగించి మరి వారికి అనుకున్న పనులు జరిగి వారి దినదినాభివృద్ధి చెంది మరి ప్రాంతానికి నవరాత్రోత్సవాల కోసం అన్ని విధాల సౌకర్యాలు కల్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ విఘ్నేశ్వర సమితి చేయబోయే కార్యక్రమాలకు గౌరవనీయులు చెల్మేడ లక్ష్మీనరసింహరావు గారు, అలాగే మన గ్రామ ప్రథమ పౌరురాలు రామతీర్థపు మాధవి రాజు గారు పూర్తి స్థాయిలో సమయం వెచ్చించి ఈరోజు వేములవాడ పట్టణంలోని పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ముదిరాజు కులస్తుల ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. గత 45 సంవత్సరాలుగా ముదిరాజు కులస్తుల ఆధ్వర్యంలో గడ్డితో తయారు చేసిన విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజించడం ఇక్కడి ప్రత్యేకత. తమ తాతల తండ్రులు నాటి నుండి పర్యావరణాన్ని పరిరక్షించాలని గడ్డి, వెదురు బొంగులు, క్లాతులతో గణనాథుని తయారు చేసి పూజిస్తున్నామని ముదిరాజు నాయకులు తెలిపారు. గణనాథుని దర్శించుకోవడానికి చుట్టుపక్కల ప్రజలు కూడా వచ్చి దర్శించుకుంటారని చెప్పారు. ప్రకృతిని అన్ని రకాల మేము చూసుకుంటూ ప్రతిదీ కూడా ఆలోచనతోటి, వెదురు బొంగుతోటి, కర్రతోటి, గడ్డితోటి, మన బట్టతోటి తయారు జరుగుతుంది. దీన్ని ప్రతిదీ కూడా మేము అందరం కలిసి సమిష్టిగా మా పెద్ద మనుషులు కులదైవంగా మేము అందరం కూడా దీన్ని కాపాడుకుంటూ ప్రతిదీ కూడా అందరం సమిష్టిగా ఆలోచన చేసుకొని దీన్ని నిర్మాణం చేయడం జరుగుతుంది. గడ్డితో, వెదురు బొంగులతో గడ్డి వినాయకుడిని తయారు చేయడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరము మేము మా పూర్వీకులు చేసిన విధంగానే ప్రతి సంవత్సరము భాద్రపద శుద్ధ చవితికి భగవంతుణ్ణి ఒక వారం రోజుల ముందు మొదలు పెట్టుకొని తయారు చేయడం జరుగుతుంది. నవరాత్రులు పెద్దపల్లి జిల్లా నుండి చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. అలాగే నిమజ్జనం రోజు స్వామివారి తొండెం నుండి గంగాజలం రావడం జరుగుతుంది. అది చూడడానికి చాలా మంది భక్తులు. పెద్దపల్లి జిల్లాలోని అతిపెద్ద మట్టి గణనాథుని ప్రతిష్ఠించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కళాశాల మైదానంలో ఛత్రపతి శివాజీ యువసేన ఆధ్వర్యంలో 52 అడుగుల మట్టి గణనాథుని ప్రతిష్ఠించగా గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అతి భారీ విగ్రహాన్ని చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి తిలకించి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా వేములవాడలో వినాయక విగ్రహాలను నెలకొల్పారు. ఉదయం నుంచి పట్టణంలో వందలాది విగ్రహాలను మేళ తాళాలతో ఆయా మండపాలకు తీసుకువచ్చి ప్రతిష్ఠించారు. బ్యాండు మేళాలు కోలాహలంగా ఊరేగింపు నిర్వహించారు. పలు సంఘాల గణపతి మండపాల్లో ఒకే రకమైన దుస్తులను ధరించి చూపులను ఆకట్టుకున్నారు. పలు ప్రాంతాల్లో సమీపాన ఉన్న ఆలయాల వద్దకు తీసుకెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆయా మండపాలకు తరలించారు. ఉదయం నుంచి రాత్రి వరకు విగ్రహ ప్రతిష్టాపనలు కొనసాగాయి. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని రాజన్న ఆలయంలో ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని వినాయక నవరాత్రులు పురస్కరించుకొని శ్రీ శివకేశవ ఆలయంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గణనాథుడి నవరాత్రుల సందర్భంగా వినాయకునికి మహిళలు పెద్ద ఎత్తున మంగళహారతులు తీసుకువచ్చి స్వామివారికి నైవేద్యం సమర్పించి అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా హరీష్ పంతులు మాట్లాడుతూ గణనాథుడు నవరాత్రులు ఉత్సవాల భాగంగా 9 రోజుల పాటు ఒక్కొక్క రోజు పుష్పాభిషేకం, ఫలాభిషేకం, కుంకుమార్చన 108 రకాల పిండి పదార్థాలు చేసి పూజలు చేస్తారని, వినాయకుని కృపా కటాక్షాలతో వాడి పంటలు పిల్లాపాపలతో అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలతో దీవించేలా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు, మహిళలు, హరీష్ పంతులు తదితరులు పాల్గొన్నారు. పుష్పార్చన, ఫలార్చన, అదేవిధంగా కుంకుమార్చన, అదేవిధంగా స్వామికి ఉండ్రాళ్ళ పూజ, అదేవిధంగా 108 రకాల పిండి వంటలతో ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైనటువంటి విశేష కార్యక్రమాలతో స్వామివారిని ఈ నవరాత్రులు అనగా 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా పూజించడం జరుగుతున్నది. కావున భక్తులందరూ కూడా ఇట్టి విషయాన్ని తెలుసుకొని ఇట్టి కైంకర్య సేవలో పాల్గొని ఆ యొక్క వరసిద్ధి వినాయకుని యొక్క కృపకు పాత్రలు కాగలరని, ఇక అందరూ కూడా పిల్లాపాపలతో పాడి పంటలతో అఖండ ఐశ్వర్యం కలిగి అందరికీ కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కరీంనగర్లో బిజీగా పర్యటించారు. నగరంలోని ముకరంపుర పద్మనాయక కళ్యాణ మండపం సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన సాఫ్రాన్ హౌస్ మార్వెల్ రెస్టారెంట్ను ఆయన ప్రారంభించారు. నిర్వాహకులు బండి సంజయ్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్లను సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంజయ్తో పాటు ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ సునీల్ రావు, రెస్టారెంట్ నిర్వాహకులు పాల్గొన్నారు. సాఫ్రాన్ హౌస్ మార్వెల్ మన పద్మనాయక కళ్యాణ మండపం పక్క సంధిలో పెట్టడం జరిగింది. ప్యూర్ వెజ్ రెస్టారెంట్. శుచితికి శుభ్రతకు మంచి నీట్గా మెయింటైన్ చేయడం జరుగుతుంది. రీజనబుల్ ప్రైజెస్లో మెయింటైన్ జరుగుతుంది. కంప్లీట్ ఏసీ రెస్టారెంట్. అందరూ తప్పక విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతున్నాను. 100% హైజెనిక్ తోటి ప్యూర్ వెజిటేరియన్ కరీంనగర్ ప్రజలు కోరుకునే విధంగా మంచి వెజిటేరియన్ భోజనము, మంచి వెజిటేరియన్ రెస్టారెంట్ ఉంటుంది. ఒకసారి వచ్చి విజిట్ చేయండి. కరీంనగర్ జిల్లా ఎల్ఎండి రిజర్వాయర్ నుండి కాకతీయ కాలువ ద్వారా అధికారులు దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం 500 క్యూసెక్లను విడుదల చేయగా సాయంత్రం వరకు 1000 క్యూసెక్లను పెంచుతామని తెలిపారు. పై స్థాయి అధికారుల ఆదేశాల మేరకు నీటిని విడుదల చేసినట్లు చెప్పారు. విడుదల వారీగా అవసరాల దృష్ట్యా నీటి విడుదలను ఇంకా పెంచుతామన్నారు. ఎల్ఎండి రిజర్వాయర్ నీటి సామర్థ్యం 24 టీఎంసీలకు గాను ప్రస్తుతం 20.864 టీఎంసీలకు చేరుకుందన్నారు. ఇటు మిడ్మానేరు నుండి 14,200, మోయతుమ్మెద వాగు నుండి 434 క్యూసెక్కులు ఎల్ఎండికి చేరుతోంది. వైద్యం వికటించడంతో నిండు గర్భిణి మృతి చెందిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో చోటు చేసుకుంది. గత 2 రోజుల క్రితం 20 మంది గర్భిణులకు వేములవాడ ఏరియా ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయగా ఇందులో పిల్లి రజితకు వైద్యం వికటించి మరణించిందని బంధువులు తెలిపారు. ఏరియా ఆసుపత్రుల సూచన మేరకు ఉస్మానియా గాంధీ ఆసుపత్రికి తరలించగా అక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు బంధువులు చెబుతున్నారు. ఏరియా ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే రజిత మరణించిందంటూ ఆసుపత్రి ఎదుట ధర్నా చేపట్టగా వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్ అక్కడికి చేరుకుని బంధువులకు నచ్చచెప్పారు. కాగా మృతురాలి కుమారుడు క్షేమంగా ఉన్నాడని ప్రభుత్వం ఆదుకోవాలని బంధువులు డిమాండ్ చేశారు. కాగా మృతురాలి మరణంపైన పూర్తి విచారణ చేపట్టి నిందితులపైన కఠిన చర్యలు తీసుకుంటామని వైద్యాధికారులు తెలిపారు. మా చెల్లెకి ఇటువంటి అన్యాయము మా చెల్లెకి జరిగినట్టుగా ఇంకెవరికి కూడా జరగదు. ఎందుకంటే వైద్యుల నిర్లక్ష్యమే అని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ఆ ప్రెగ్నెంట్ లేడీ రిసిప్ట్లన్నీ చూసిన తర్వాతనే చేయాలి. ఎందుకంటే ఒక తీసుకొచ్చిన వెంటనే పెయిన్స్ వచ్చినాయి, ఓకే, అబ్జర్వేషన్లో పెట్టి చూడాలి. తీసుకొచ్చినాక 5 మినిట్స్కి 10 మినిట్స్కి మేము చేస్తామని చెప్పడము, ఏదో తెలియని వాళ్ళు ఎంతోమంది అమాయకులు ఏరియా హాస్పిటల్ నమ్ముకొని వస్తారు. ఇటువంటి ప్రాబ్లం ఇంకెవరికి జరగకుండా చూసుకోవాలి. ఎవరైనా అధికారులు కానీ పట్టించుకోవాలి. ఇలా ఎంతోమంది వస్తారు ఇక్కడికి. ఇళ్ళ నుంచి అయితేనే పట్టాలి, లేకపోతే మన నుంచి కాదని వదిలిపెట్టాలి. సగం ఆపరేషన్ చేసి వేరే ఊరికి పంపలేదు సార్. నాకు అర్థం కాదు అసలు. ఆ మనిషి ఒక ప్రాణం తీయడానికి అసలు వీళ్ళే కారకులు నాకు తెలిసింది.
ఎందుకు ఇన్ని లక్షల జీతాలు తీసుకుంటారు? ఎవరి కోసం? ప్రజల కోసం కదా. అదంతా ఎవరి సొమ్ము? ప్రజల సొమ్ము కదా. అన్యాయంగా ఈ రోజు ఒక ప్రాణాన్ని కోల్పోయినాం మేము. మా ప్రాణం మాకు వస్తుందా? మా ఎత్తు పైసా వచ్చినా మాకు రాదు. దయచేసి ఇప్పుడు ఒక పిల్లగాడైతే ఉన్నాడు, ఆ పిల్లగానికి ఏదైనా న్యాయం చేయాలి. ఇంకొక విషయం, ఇలాంటిది మళ్ళీ ఎప్పుడు ఇలా జరగకూడదు. తల్లి కండిషన్ కొంచెం క్రిటికల్గా ఉండడం వల్ల మేము ఇక్కడ నుండి ఆ తర్వాత వాళ్ళు కరీంనగర్ అక్కడ నుండి హైదరాబాద్లో గాంధీ హాస్పిటల్కి వెళ్ళి తర్వాత అక్కడ డాక్టర్లు పరీక్షించి బీపీ అధికంగా ఉండడము, మళ్ళీ 2-3 సార్లు ఫిక్స్ రావడం వల్ల ఒకసారి కడుపులో అధిక రక్తస్రావం ఉండడం వల్ల అక్కడ ఆపరేషన్ చేయడం జరిగింది. ఆపరేషన్లో తల్లికి ఏం జరిగింది అని అంటే ప్రీ ఎక్లాంప్సియా అంటారు. దాంతోపాటు హెల్ప్ సిండ్రోమ్లో ఉండడం వల్ల బ్లడ్ అనేది క్లాట్ అవ్వడం అనేది కోల్పోవడం వల్ల తల్లికి ప్రాణానికి జరిగి నివారణ ఉదయం చనిపోయిందని విషయం చెప్పాను. హెల్ప్ సిండ్రోమ్ అంటారు. దానివల్ల రక్తం గడ్డగానే కట్టే లక్షణాన్ని కోల్పోతుంది. అదే ఆమెకు వచ్చిన కరీంనగర్ సిపి అభిషేక్ మహంతిపై తాను చేసిన వ్యాఖ్యలను తప్పుగా ప్రచారం చేస్తున్నారని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆరోపించారు. సోషల్ మీడియాలో ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన ఆయన తనపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని పరోక్షంగా కొత్త జయపాల్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కేసుల భయంతో విదేశాల్లో తలదాచుకుంటున్న కొందరు వ్యక్తులు కావాలని తనపైన తప్పుడు ప్రచారం చేస్తున్నారని కవ్వంపల్లి ఆరోపించారు. కరీంనగర్ సిపి అభిషేక్ మహంతిపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని మానకొండూరు శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. కరీంనగర్లో సోషల్ మీడియా ద్వారా ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన ఆయన కావాలని కొందరు తనపైన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. కేసుల నుంచి భయపడి విదేశాల్లో తలదాచుకుంటున్న కొందరు వ్యక్తులు తనపైన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ పరోక్షంగా కొత్త జయపాల్ రెడ్డిని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. తన సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా అంటూ ప్రెస్ నోట్లో ఆయన ప్రశ్నించారు. ఇక ఎమ్మెల్యే కవ్వంపల్లి చేసిన ఆరోపణలపై విదేశాల్లో ఉన్న కొత్త జయపాల్ రెడ్డి స్పందించారు. తాను ఫిబ్రవరి 14న బిజినెస్ పని మీద విదేశాలకు రాగా తనపైన కేసు ఏప్రిల్ నెలలో నమోదైందని తెలిపారు. తాను విదేశాలకు వెళ్లిన తర్వాత కేసు నమోదైంది కానీ కేసు నమోదు అయ్యాక తాను విదేశాలకు వెళ్లలేదన్న విషయాన్ని ఎమ్మెల్యే కవ్వంపల్లి గ్రహించాలని అన్నారు. తాను విదేశాల నుంచి తిరిగి వచ్చాక మానకొండూరు నియోజకవర్గంలో కవ్వంపల్లి చేస్తున్న అవినీతితో పాటు ఆయన తీసుకున్న కమిట్మెంట్లను ఆధారాలతో సహా నిరూపిస్తానని కొత్త జయపాల్ రెడ్డి సవాల్ విసిరారు. కాంగ్రెస్ నేతల కనుసన్నల్లో ప్రభుత్వ అధికారులు పనిచేస్తున్నారని బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ చోటామోటా నాయకులు ఆదేశిస్తే గానీ ప్రభుత్వ అధికారులు పనిచేయకపోవడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కాంగ్రెస్ నాయకుల కొమ్ము కాయడాన్ని తప్పుపట్టారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఆక్రమణల పేరుతో పేదల పొట్ట కొట్టవద్దని హితవు పలికారు. ప్రభుత్వ స్థలాలలో ఇండ్లు కట్టినట్లు తేలితే పునరావాసం కల్పించిన తర్వాతనే ఖాళీ చేయించాలని సూచించారు. ఈ సమావేశంలో గుజ్జుల రామకృష్ణారెడ్డితో పాటు నాయకులు మీసా అర్జున్రావు, కన్నం అంజయ్య, ఠాకూర్ రామ్ సింగ్, శిలివేడు ఓదేలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడ పెద్దపల్లికి సంబంధించి ఎల్లమ్మ చెరువు, గుండమ్మ చెరువు, రాళ్లకుంట అక్రమాలు జరుగుతున్నటువంటి విషయాలలో మరి ఏ రకంగా జరుగుతూ ఉన్నాయి, ఏ రకంగా నిజంగా ప్రభుత్వం దాన్ని ఆక్రమించినట్టు నిర్ధారించిందా, లేకపోతే ఆక్రమించుకున్నటువంటి పరిస్థితుల్లో ఎవరెవరు ఆధీనంలో ఉన్నాయి, పేదలు ఒకవేళ నిరుపేదలే అయితే వాళ్ళకు ఆల్టర్నేటివ్ చూపెట్టకుండా ఆ అక్రమాలను తొలగించవలసినటువంటి అవసరం లేదు. వాళ్ళకు ఒకవేళ చెరువుకు నష్టం జరుగుతుంది, రేపు ప్రజానీకానికి నష్టం జరుగుతుంది, మంచి ప్రోగ్రామే. కానీ పేదలు ఉన్నట్టుంటే, నిరుపేదలు ఉన్నట్టుంటే వాళ్ళు 50 గజాల్లో 100 గజాల్లో నిర్మాణం చేసుకున్నట్టుంటే వాళ్ళకు ఆల్టర్నేటివ్ ఈ ప్రభుత్వం ఒక సోర్స్ చూపించి ఆ నిర్మాణాలు తీయాలి తప్ప తొందరపడి అత్యుత్సాహపడి
ఇబ్బందిపరిచి పాపం పేదలను రోడ్డు మీద వేస్తే ఈ వర్షాకాలంలో అనేక రకాలుగా దోమలు ఈగలతోని అనేక జ్వరాలు అంటువ్యాధులు వస్తూ ఉన్నాయి. వాళ్ళు రోడ్డు మీద పడితే ఇబ్బందులు పడే అవకాశం ఉంది. వాళ్ళకు ఆల్టర్నేటివ్ అనేటువంటిది తప్పకుండా చూపించాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా. ఎవరైనా ఉన్నత వర్గాలు ఆక్రమించుకుంటే తప్పకుండా వాటిని తీసేయాలి. ఉన్నత వర్గాలు ఆక్రమించుకొని అక్రమంగా చెరువులు కుంటలు కబ్జాలు పెట్టాలంటే న్యూజిలాండ్లోని ఆక్లాండ్లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిలాండ్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. గత 10 సంవత్సరాలుగా గణేష్ ఉత్సవాలను నిర్వహిస్తున్నామని టాన్స్ అధ్యక్షులు శైలేందర్ రెడ్డి అన్నారు. సామాజిక సామరస్యం, సోదరభావంతో పాటు ఐక్యతను పెంపొందించడంలో పండుగలు దోహదపడతాయని చెప్పారు. ప్రజలను శాంతియుత, సుసంపన్నమైనటువంటి సమాజాన్ని నిర్మించడానికి కృషి చేస్తామని వైస్ ప్రెసిడెంట్ రాజ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాల వల్ల హైదరాబాద్, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలు అధికంగా నష్టపోయాయని గుర్తు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా అందించామని చెప్పారు. న్యూజిలాండ్లో తెలుగు సంఘం మాత్రమే బలమైన బ్యాండ్ కమ్యూనిటీ అని, ఇందులో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ మొదలైన వివిధ జిల్లాల నుండి 1000కు పైగా సభ్యులు ఉన్నారని చెప్పారు. టాన్స్ ఆధ్వర్యంలో అన్ని మతాల పండుగలు, భారతీయ కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. రాజన్న ఆలయంలో భక్తులకు ఉచిత అన్నదానం కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. త్వరలో ఏర్పాటు చేయబోయే అన్నదానం ట్రస్టుకు విరివిగా విరాళాలు అందించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఇట్టి పిలుపుకు స్ఫూర్తిగా తీసుకుని వేములవాడ వాస్తవ్యులు గోలి సరితా తిరుపతి దంపతులు స్వామివారిని దర్శించుకుని విరాళం అందజేశారు. ఆలయ అధికారులకు రాజన్న నిత్యాన్నదాన ట్రస్టుకు 4,50,000 రూపాయలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, కూరగాయల కొమ్రయ్య, సాగరం వెంకటస్వామి, చిలుక రమేష్, సంగం స్వామి, ఆలయ పర్యవేక్షకులు వరి నర్సయ్య పాల్గొన్నారు. అన్నదానం కొరకు వాళ్ళు పిలుపు ఇవ్వడం జరిగింది. వాళ్ళ పిలుపును స్ఫూర్తిగా తీసుకొని వచ్చే పేద భక్తులకు అన్నదానం కొరకు ఈరోజు 4,50,000 రూపాయలు మా బిడ్డను అల్లుడు వాళ్ళ పేరు మీద వాళ్ళు ఇచ్చింది. 4,50,000 రూపాయలు గోలి తిరుపతి కవిత గారు, ఎన్ఆర్ఐ గారు వాళ్ళు ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకా కూడా ఎవరైనా భక్తులు కలిసి అన్నదానం కొరకు విరాళాలు ఇవ్వగలరని ఈ సందర్భంగా కోరుతున్నాను. శ్రీ వేములవాడ పట్టణంలో రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో నిత్యాన్నదాన సత్రం కోసం మంత్రి గారి పిలుపు మేరకు మా అన్నయ్య వదిన గారు 4,50,000 విరాళంగా అన్నదానం కొరకు అప్పగించాము. సో భక్తులందరూ మీ విరాళాలను కూడా ఇవ్వగలరు. సమాజంలో ఫిజియోథెరపిస్టుల సేవలు అమూల్యమైనవని మానేరు విద్యా సంస్థల అధిపతి కడారి అనంతరెడ్డి అన్నారు. కరీంనగర్లోని సాయినగర్లోని సాయి ఫిజియోథెరపీ సెంటర్ ఆవరణలో ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ ఎంఎన్ రెడ్డిని శాలువాతో సత్కరించారు. ప్రపంచవ్యాప్తంగా 6 లక్షలకు పైగా పేషెంట్స్ దీర్ఘకాలిక సమస్యలతో సతమతం అవుతున్నారని ప్రవాసీ రెడ్డి పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు కెప్టెన్ డాక్టర్ బుర్రా మధుసూదన్ రెడ్డి అన్నారు. ఫిజియోథెరపిస్టుల అమోఘమైన సేవలతో వారిని నయం చేశారని గుర్తు చేశారు. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో ప్రచారంలోకి వచ్చిన ఫిజియోథెరపీ విభాగం దినదినం విస్తృతపడుతూ విస్తరించిందని ఎంఎన్ రెడ్డి చెప్పారు. ఫిజియోథెరపీ విభాగం పట్ల ప్రజల్లో మరింత అవగాహన కలిగించే విధంగా కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని సంస్థ కార్యదర్శి తుమ్మల రమేష్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు జనార్దన్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, రాజిరెడ్డి, ఇంజనీర్ బుచ్చిరెడ్డి, బండ కిషన్ రెడ్డి, వి అంజనారెడ్డి, సిహెచ్ రమేష్ రెడ్డి, గంగారెడ్డి, రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మాన్వాడ వద్ద ఉన్న శ్రీ రాజరాజేశ్వర జలాశయంలోకి ఎస్ఆర్ఎస్పీ నుండి భారీగా నీరు వచ్చి చేరడంతో జలాశయం నిండుకుండలా మారింది. జలాశయం నుండి 7 గేట్లు ఎత్తి దిగువన ఉన్న లోయర్ మానేరు డ్యాంకు 19,900 క్యూసెక్ల నీటిని వదులుతున్నట్లు అధికారులు తెలిపారు. ఎస్ఆర్ఎస్పీ నుండి 11,450 క్యూసెక్ల నీరు వస్తుండగా అప్పర్ మానేర్ మూలవాగు నుండి 1,105 క్యూసెక్ల నీరు వస్తూ ఉండడంతో జలాశయంలో 23.80 టీఎంసీల నీరు ఉన్నట్లు అధికారులు తెలిపారు. జలాశయం నుండి మల్లన్న సాగర్కు 6,400 క్యూసెక్ల నీటిని వదులుతున్నారు. కరీంనగర్లోని లోయర్ మానేరు డ్యాం 7 గేట్లను 1.25 మీటర్ల మేర ఎత్తి నీటిని వదులుతున్నారు. జలాశయం సామర్థ్యం 27.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 23.80 టీఎంసీల నీరు ఉంది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని అలుగునూరులో శ్రీ రామాంజనేయులు ఆటో కార్యవర్గ సమావేశం జరిగింది. 2 ఏళ్లకోసారి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంటారు. యూనియన్ నూతన అధ్యక్షులుగా సర్దార్ రవి, ఉపాధ్యక్షులుగా సిరిసిల్ల కొమ్రయ్య ఎన్నికయ్యారు. ఆటో డ్రైవర్ల సమస్యలపైన పోరాటం చేస్తానని అధ్యక్షుడు రవి అన్నారు. తనపైన నమ్మకంతో శ్రీ రామాంజనేయ ఆటో యూనియన్ నూతన అధ్యక్షుడిగా ఎన్నుకున్న సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఆటో యూనియన్ అభివృద్ధి కోసం కృషి చేస్తూ సంఘ సభ్యులకు ఆపద సమయంలో ఆదుకునేందుకు ముందుంటారని హామీ ఇచ్చారు. రామాంజనేయ ఆటో యూనియన్ యొక్క ఎలక్షన్ ఈరోజు జరిగినది కావున దీనికి సంఘ సభ్యులందరూ కలిసి సర్దార్ రవి అనే నన్ను అలుగునూరు అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగినది. దీనికి గాను మా సంఘ సభ్యులందరికీ నేను ఎల్లవేళలా వీళ్ళకు సహాయ సహకారాలు అందిస్తానని, ఏ ఆపదికైనా సంపదకైనా ముందు ఉండి నేను సహాయం చేయగలనని అలుగునూరు ఆటో యూనియన్ సభ్యులందరికీ నేను ఎల్లవేళలా అందరికీ సహాయ సహకారాలు అందిస్తానని, మరియు వీళ్ళకు ఏ ఇబ్బందులు వచ్చినా, ఏ ఆటంకాలు జరిగినా నేను ముందు ఉండి సహాయ సహకారాలు అందిస్తానని మనవి చేసుకుంటూ, మళ్ళీ ముందు రాష్ట్ర కమిటీ వాళ్ళతో కానీ, మండల కమిటీ వాళ్ళతో కానీ, జిల్లా కమిటీ వాళ్ళతో కానీ మేము మమేకమై మేము ఆటో యూనియన్కు అన్ని విధాలా సపోర్ట్ చేయగలమని మా యొక్క విజ్ఞప్తి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో శివకేశవ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ చైర్మన్ ఎలుసాని దేవయ్య నేతృత్వంలో ప్రత్యేక పూజలు చేశారు. సమృద్ధిగా వర్షాలు కురిసి పెద్ద చెరువు నిండాలని కోరుతూ ఇటీవల గంగమ్మ తల్లికి మొక్కులు మొక్కారు. గత వారం రోజుల నుండి కురిసిన వర్షాలకు పెద్ద చెరువు నుండి మత్తడి దూకడంతో ఆలయ కమిటీ సభ్యులు ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం చెరువులో గంగతెప్పను వదిలారు. పంటలు ఎండిపోతూ ఉండగా గ్రామ పురోహితుని సూచనలతో శివాలయంలో శివుడికి అభిషేకం చేశామని, చేయగానే వర్షాలు కురిశాయని ఎలుసాని దేవయ్య అన్నారు. పెద్ద చెరువు నిండితే గంగతెప్ప తీస్తానని మొక్కగానే సమృద్ధిగా వర్షాలు కురిసి చెరువు నుండి మత్తడి దూకుతోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మీస శ్రీనివాస్, బాలయ్య, జ్వాల భిక్షపతి, ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ కాలం కాక బాగా ఇబ్బందులు ఉన్న పట్ల దున్న పొలాలు కూడా ఎండిపోయినాయి. అందరం కలిసి రైతులం లింగం మీద నీళ్ళు పోతామని పంతులెట్టుకు వచ్చినాం. పంతులు బుధారు నాడు పోయిమన్నాడు. ఆనాడే ఈ తుంపురు వర్షాలు చాలా అయినాయి. చాలా ఉడితో పోసం జరగలే. అక్కడ నుంచి పంతులెట్టుగానే మొక్కిన గంగ తల్లికి పట్టణం ఎత్తా, చెరువు నెడితే అన్ని రకాల మంచిగా ఉండాలని పూజలు చేస్తా నేను చెరువు తప్పకుండా నిండాలని చెప్పి నేను మొక్కిన. ఇవాళ ఆ కార్యక్రమం పూజలు చేయడానికి గ్రామస్తులందరూ కలిసి అందరం కలిసి ఇలా చేసాం. పాడి పంటలతోటి క్షేమంగా ఉండాలని చెప్పి మరి వానలు కురవకపోవడంతో మొన్న కప్పతల్ల ఆడేందుకు మేము ముందుకు రాగా మరి ఆ రోజు నుంచే వర్షాలు కురిచి మరి ఇవాళ ముస్తాబాద్ పెద్ద చెరువు, ఈ పెద్ద చెరువు అంటేనే ఇవాళ మానేరు తర్వాత ఈ పెద్ద చెరువు, మరి ఈ పెద్ద చెరువు మంచి నిండు కుండలాగా నిండి మరి ఇవాళ ప్రతి ఒక్క రైతు వారి కుటుంబం క్షేమంగా ఉండాలని చెప్పి ఇవాళ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మరి గంగపట్నము చేయడం జరిగింది. కేంద్రం అమలు చేయబోయే వక్ఫ్ బిల్లును జమాతే ఇస్లామీ హింద్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని రాష్ట్ర జమాతే ఇస్లామీ హింద్ అధ్యక్షులు ఖాలిద్ ముబషీర్ జాఫర్ అన్నారు.
తెలంగాణలోని పలు జిల్లాల పర్యటనలో భాగంగా ఆయన కరీంనగర్కు చేరుకున్నారు. కరీంనగర్లోని జమాతే ఇస్లామీ కార్యాలయంలో ఖైరుద్దీన్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఓట్లు వేసి గెలిపించుకున్నామని వక్ఫ్ బిల్లును వ్యతిరేకించాలని కోరారు. దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలపైన దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలను గుర్తించాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర జమాతే ఇస్లామీ హింద్ అధ్యక్షులు ఖాలిద్ ముబుషీర్ జాఫర్, కార్యదర్శి అబ్దుల్ రఖీబ్, నయూముద్దీన్ అహ్మద్, అలీముద్దీన్, జిల్లా అధ్యక్షులు అహ్మద్ ఖాన్, వైస్ ప్రెసిడెంట్ అజీబ్ మెహమ్మద్, సంస్థ సభ్యులు పాల్గొన్నారు. प्रॉब्लम को सही तौर पर समझे, उसके नतीजे में ये इशू रुका है. अभी इस वक्त मैं आपको कहूं कि 2024 के इलेक्शन में जो फैसिस्ट कुव्वतें कमजोर हुई हैं, इसको अगर हम लोग कंट्रोल नहीं करेंगे तो मुल्क की जो ना टोटल फैब्रिक मुतासिर हो सकती है और मुल्क में जो ना अनारकी आएगी, नाइंसाफी आएगी. इसलिए कि अगर कोई भी गवर्नमेंट हो, अगर वो आवाम की है तो हम उसका वेलकम करें. पब्लिक के लिए काम कर रही है, इंसाफ से काम कर रही है तो वी विल वेलकम. बट इफ दे आर गोइंग अगेंस्ट ऑफ द पब्लिक इंटरेस्ट, नेशनल इंटरेस्ट, डेफिनेटली जमात इस्लामी विल स्टैंड अगेंस्ट इट एंड जरूरत पड़ती है. దేశవ్యాప్తంగా విశిష్ట సేవలు అందిస్తూ ఎల్ఐసి భీమారంగంలో అగ్రభాగాన నిలిచిందని సీనియర్ డివిజనల్ మేనేజర్ ఎస్వి ప్రసాదరావు అన్నారు. నగరంలోని డివిజనల్ కార్యాలయంలో వారం రోజుల పాటు జరిగిన భీమా వారోత్సవాలు ఘనంగా ముగిశాయి. వారోత్సవాలలో భాగంగా పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన క్విజ్ పోటీలలో విజేతలకు ప్రసాదరావు బహుమతులను అందజేశారు. ప్రజల సొమ్మును ప్రజల శ్రేయస్సు కొరకే వినియోగించే సామాజిక బాధ్యతతో ముందుకు వెళుతున్న గొప్ప సంస్థ ఎల్ఐసి అని ప్రసాదరావు అన్నారు. బసవేశ్వర్ సమన్వయంతో ముగింపు వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ప్రసాదరావుతో పాటు మార్కెటింగ్ మేనేజర్ ఎంఆర్కే శ్రీనివాస్, సిఆర్ఎం మేనేజర్ సుభాష్ కుమార్ పాల్గొన్నారు. మిగతా పిల్లలు కూడా చెప్పండి, మీరు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయండి. అదే ఇంకొక ముఖ్యమైన విషయం, స్పోర్ట్స్ అనేది, మీరు స్పోర్ట్స్ ఆడతారు అందరూ స్పోర్ట్స్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేస్తున్నారా? కేవలం బుక్స్కే పరిమితం అవ్వద్దు, స్పోర్ట్స్ కూడా మన లైఫ్ స్టైల్లో ఒక భాగం అవ్వాలి. ఎందుకంటే 144 కోట్ల జనాభా ఉన్న మన దేశానికి 7 ఒలింపిక్ మెడల్స్ వచ్చాయి కదా. విద్యారంగ సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పరిష్కరిస్తుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్లోని వాగేశ్వరి డిగ్రీ కళాశాలలో విద్యారంగంపై నిర్వహించిన సెమినార్కు రాష్ట్ర లైబ్రరీయన్ చైర్మన్ రియాజ్తో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టీఎల్ఎఫ్ చైర్మన్ కత్తి వెంకటస్వామి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో సమావేశాలు చేపడుతున్నారు. మహబూబాబాద్లో మొదటి సెమినార్ పూర్తి అవగా కరీంనగర్లో రెండవ సెమినార్ నిర్వహించారు. విద్యా సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్తామని ఆది శ్రీనివాస్ అన్నారు. ఎడ్యుకేషనల్ పాలసీపై సెమినార్లు చేపడుతున్నామని టీఎల్ఎఫ్ నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, లైబ్రేరియన్ చైర్మన్ రియాజ్, రాష్ట్ర టీఎల్ఎఫ్ వైస్ ప్రెసిడెంట్ వంకపల్లి రాజేశ్వర్, మాసం రత్నాకర్, ఆంజనేయులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పేద విద్యార్థులకు సంబంధించి ప్రైవేట్ విద్యా విధానంలో ఏ ప్రభుత్వాలైనా విద్యా వైద్యం ప్రథమ కర్తవ్యంగా ముందుకు ప్రభుత్వ పక్షానికి విద్యా వైద్యం అన్నిటితో పాటు ప్రైవేట్ పక్షానికి సందర్భంలో అవకాశం కల్పించింది. కానీ రేవంత్ రెడ్డి గారు ప్రైవేట్ పాఠశాల వీడిగా మన పాఠశాలలో ముందుండాలని చెప్పని ఈరోజు అమ్మ ఆదర్శ పాఠశాల కింద 6,000 పైసలు కోట్లు కనీస మౌలిక వసతుల కోసం పాఠశాల టీచర్స్ తగ్గండి. గ్రామంలో ఏ గ్రామ పెద్ద ఇవ్వలేడు, ఆ గ్రామంలో ఉన్న స్కూల్ హెచ్ఎంలు ఇవ్వలేడు. కానీ దాన్ని కూర్చున్నప్పుడు ఏదైతే సమాలోచన కూర్చున్న రాజధాని విద్యా విధానంలో సమగ్ర మార్పు కోసం కూర్చున్నప్పుడు మౌలిక వసతులకు ఇబ్బంది పడుతుందని తెలియగానే అమ్మ ఆదర్శ పార్టీ 90 పార్లమెంట్ నుంచి వచ్చే సందర్భంలో వెంటనే నిధులు మంజూరు చేసి వచ్చే అకాడమిక్ పీరియడ్ కూడా పూర్తి అని చెప్పంటే పాఠశాల ఉపాధ్యాయులు విధంగా గ్రామ పంచాయతీ గ్రామాలలో పెంచులు కూడిపోయినటువంటి దాని రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గర్జనపల్లి గ్రామానికి చెందిన బూక్యా రామ్రెడ్డి ఇటీవల ఐపీఎస్గా పదోన్నతి పొందారు. స్వగ్రామానికి విచ్చేసిన సందర్భంగా పలువురు గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. భజనపల్లి గాంధీ విగ్రహం నుండి గాంధీ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. హనుమాన్, జగదాంబ గుడికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. ధూమానాయక్ గుడికి చేరుకుని జగదాంబ టెంపుల్కు వెళ్లి దర్శనం చేసుకున్నారు. శ్రీపాదరావు, బంగిరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు రామ్రెడ్డితో పాటు గజ్జల ప్రశాంత్, రాకేష్ పాల్గొన్నారు.
అంబేద్కర్ ఆలోచన విధానం కరీంనగర్ ప్రజల సౌకర్యార్థం నూతనంగా ఏర్పాటు చేసిన లేపాక్షి రుమటాలజీ హాస్పిటల్ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రారంభించారు. నగరంలోని అంబేద్కర్ రోడ్డులో హాస్పిటల్లోని పలు విభాగాలను ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ సునీల్ రావు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఓపెన్ చేశారు. సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు కరీంనగర్కు రావడం ఎంతో సంతోషకరమని బండి సంజయ్ అన్నారు. మొట్టమొదటి లేడీ రుమటాలజిస్టుగా డాక్టర్ భవ్య చింతల ప్రత్యేకతను సంతరించుకున్నారని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. వైద్య సేవలను అవసరమైన ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. అతి తక్కువ ఖర్చులో అవసరమైన వైద్యంతో పాటు గ్రామాలలో కీళ్ల వ్యాధులకు సంబంధించి అవగాహన పెంపొందించే విధంగా భవిష్యత్తులో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తామని పబ్బతి భాస్కర్ అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రావణ్ కుమార్, కార్పొరేటర్లు మేచినేని వనజ అశోక్రావు, సతీష్, దిండిగాల మహేష్, ఎడ్ల సరిత అశోక్, ఎస్ఆర్ శేఖర్, హాస్పిటల్ పార్ట్నర్ వేణు, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. మన రుమటాలజీ డిసీజెస్ అంటే రోగనిరోధక శక్తికి సంబంధించిన ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు వాటిలో రకరకాల ప్రాబ్లమ్స్ అనేవి రుమటాలజిస్ట్కి కన్సర్న్గా చూస్తారండి. మెయిన్లో వీటిల్లో వచ్చేసి కీళ్ళవాతం అనేది జనరల్గా ఆడవాళ్ళల్లో వస్తూ ఉంటుంది, చిన్న వయసులో వస్తూ ఉంటుంది. చిన్న జాయింట్లో నొప్పులు, వాపులు, పొద్దున లేచిన వెంటనే పట్టేసినట్టు ఉండడం, ఒంటి మీద ర్యాష్ రావటం కానీ, చిన్న వయసులో నడుము నొప్పి, యూరిక్ యాసిడ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, బోన్కి సంబంధించి బోన్స్ ఈజీగా అరిగిపోవటం కానీ, జాయింట్లో గుజ్జు తగ్గిపోవడం, ఇలాంటి సమస్యలన్నీ కూడా రుమటాలజిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ జరుగుతుంది. సో ఈ రుమటాలజీ ప్రాబ్లమ్స్ వచ్చేసి జనరల్గా యంగ్ ఏజ్లోనే స్టార్ట్ అవుతుందండి. ఇన్ జనరల్ 20-30 సంవత్సరాల నుంచి వాళ్ళకి వస్తూ ఉంటుంది, కానీ పిల్లల్లో కూడా వస్తుంటుంది. జనరల్గా ఆడవాళ్ళల్లో 20 సంవత్సరాలు 30 సంవత్సరాల తర్వాత నుంచి జనరల్ కామన్ ప్రాబ్లం వచ్చి జాయింట్ ప్రాబ్లంతో స్టార్ట్ అవుతుంది. టైలరింగ్లో శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు కరీంనగర్లో సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఖాదీ మానే మిల్లత్ ఆధ్వర్యంలో వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఐవైఎస్ టీమ్ ఇండియా వ్యవస్థాపకులు ఘన్శ్యామ్ ఓజా, రిటైర్డ్ తహసీల్దార్ ముజీబ్ సాహెబ్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. శిక్షణ పూర్తి చేసిన మహిళలకు సర్టిఫికెట్లతో పాటు వడ్డీ లేని రుణాలను పంపిణీ చేశారు. అన్ని వర్గాలకు చెందిన మహిళలకు ఖాదీ మానేలా మిల్లత్ అండగా నిలుస్తోందని ఘన్శ్యామ్ ఓజా అన్నారు. ఇప్పటి వరకు 10 మంది మహిళలకు 2,80,000 వడ్డీ లేని రుణాలను అందించామని ఖాదీ మానే మిల్లత్ కార్యదర్శి సమ్మద్ నవాబ్ అన్నారు. రాబోయే రోజుల్లో దాతల సహాయంతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఘన్శ్యామ్ ఓజాతో పాటు సమ్మద్ నవాబ్, ఖాదీ మానే మిల్లత్ ప్రతినిధులు, మహిళలు పాల్గొన్నారు. 1993 నుంచి సేవా కార్యక్రమం చేస్తూ వస్తుంది. ఆ సేవా కార్యక్రమం భాగంలో ఈరోజు టైలరింగ్ ట్రైనింగ్ సెంటర్ లేడీస్కు ఒక 6 నెలలు ట్రైనింగ్ అయిన తర్వాత మా ఆఫీస్ ద్వారా వాళ్ళకు ఒక సర్టిఫికేట్ ఇస్తాం. ఆ సర్టిఫికేట్ తీసుకొని దాని తర్వాత మేము గవర్నమెంట్ ద్వారా లోయర్ హయ్యర్ ఎగ్జామ్ కూడా వాళ్ళకి ఇప్పిస్తాం. ఈ స్త్రీలు, ఈ లేడీస్ ఈ ట్రైనింగ్ చేసిన తర్వాత ఎక్కడైనా జాబ్ చేసుకోవచ్చు, ఇంట్లో కూడా ట్రైనింగ్ సెంటర్ కూడా చేసుకోవచ్చు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్, సరసిజా.